నుంచి 24వ తారీఖు ఫిబ్రవరి నెలలో జరగనుంది. దాంట్లో భాగంగానే మన అగ్రంపాడులో ఉన్నటువంటి స్కూల్ ప్రిన్సిపాల్ గారు మరి టీచర్లు జాతరలో ఏ విధంగా ఉంటుంది, ఏ విధంగా మనం పాటించాలి, ఆ పద్ధతులు ఏ విధంగా ఉంటాయనే దాని గురించి వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఆ విధంగా వారిని వేషధారణలు తయారు చేసి మన జాతర ప్రాంగణంలో వచ్చి చూపించడం జరిగింది. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ వాళ్ళని ప్రిన్సిపాల్ గారిని వాళ్ళ టీచర్ని అప్రిషియేట్ చేస్తున్నాను. ఎందుకంటే మనము పాఠాలను చెప్పడం ఎంతవరకు ఉంటుందో కానీ ప్రాక్టికల్గా చేయించడం అనేది చాలా ఇంపార్టెంట్. వాళ్ళకి ప్రాక్టికల్గా చేయించడం జరిగింది. దాంట్లో భాగంగానే ఫస్ట్ వీళ్ళు క్యూ లైన్లో రావడం పద్ధతిలో, ఆ పద్ధతిలో క్యూ లైన్ వచ్చే వారిని పోలీసు వారు మెయింటైన్ చేయడము, అదేవిధంగా కొబ్బరికాయలు కొట్టే స్థలముని చూపించడము, అదేవిధంగా మనం బంగారాన్ని వేసే పద్ధతి మరి బంగారాన్ని తీసే పద్ధతిని కూడా చూపించడము. అదే కాకుండా మనం ఇక్కడ జనాలు బాగా మంది వస్తారు కాబట్టి ఎటువంటి కోవిడ్ రాకుండా మాస్క్ను ధరించడము, అదేవిధంగా పర్యావరణాన్ని కాపాడడం కొరకు మనకు పాలిథీన్ కవర్ను యూజ్ చేయొద్దు, మనము సంచులను కానీ లేకుంటే పాలిథీన్ లేనటువంటి బ్యాగ్లనే యూజ్ చేయాలని తెలియపరచడం జరిగింది. అదేవిధంగా ఇక్కడ ఏమన్నా దెబ్బలు తాకినా చిన్నవి లేకుంటే ఏదైనా జరిగినా కూడా వెంటనే ఫస్ట్ ఎయిడ్ చేసుకొని అక్కడ ఉన్నటువంటి హాస్పిటల్లో అగ్రంపాడులో ఒక 2 హాస్పిటళ్ళు ఏర్పాటు చేయడం జరుగుతుంది. ఒకటి రెడ్ క్రాస్ సొసైటీ ద్వారా, ఇంకోటి మన గవర్నమెంట్ ద్వారా అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకునే విధంగా కూడా వాళ్ళకు ఏర్పాటు చేయడం అయింది. అదే కాకుండా జాతర ప్రాంగణంలో చాలా లక్షల మంది వస్తారు కాబట్టి వాళ్ళ ఆభరణాలను జాగ్రత్త ఉంచుకోవాలని దొంగలున్నారనే ఒక సైన్ బోర్డుని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. అదే కాకుండా మా పోలీస్ తరఫు నుంచి ఈఓ గారి ఆధ్వర్యంలో ఒక 100 సీసీ కెమెరాలను ఈ సంవత్సరం ఇన్స్టాల్ చేయడం జరుగుతుంది. మిగతా కూడా ఎన్ఎస్ఎస్ వాలంటీర్స్ మళ్ళా భక్తులు ఏ విధంగా వస్తారు, భక్తులు ఏ విధంగా ప్రవర్తిస్తారు అనేది వీళ్ళ ద్వారా చూపించడం జరిగింది. అదేవిధంగా తప్పిపోయిన పిల్లలను ఎవరైనా తప్పిపోయినట్టయితే మనకు ఒక పోలీస్ కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఆ కంట్రోల్ రూమ్కి ఇన్ఫామ్ చేస్తే అట్టి వారిని సీసీ కెమెరాలో గుర్తించడం జరుగుతుంది. అదేవిధంగా మనకు ఒక మైక్ సెట్ ఉంటుంది, కానీ ఆ మైక్ సెట్ ద్వారా వెంటనే వాళ్ళకి ఇన్ఫామ్ చేయడం జరుగుతుంది. అదేవిధంగా మాకున్నటువంటి ఒక 15 చెక్ పోస్టులు ఉంటాయి. ఆ చెక్ పోస్ట్లో ఆ పిల్లలు తప్పిపోయిన వాళ్ళ ఫోటో ఉంటే వెంటనే చెక్ పోస్ట్ అధికారులకు అక్కడికి పంపించి వాట్సాప్ ద్వారా వాళ్ళ చెకింగ్ చేసే సమయంలో ఎవరైనా ఈ ఫోటో ఉన్నటువంటి అమ్మాయి కానీ అబ్బాయి కానీ ఉంటే వెంటనే అక్కడే ఆపి మన కంట్రోల్ రూమ్కు తీసుకురావడం జరుగుతుంది. అదేవిధంగా మిగతా కూడా ఈ విధంగా వాళ్ళు సైన్ బోర్డ్స్ని తయారు చేయడం అవగాహన అనేది చాలా బాగా కల్పించినారు. ఈ ద్వారా కూడా మీకు తెలియజేయాలంటే ప్రజలు కూడా పిల్లలు ఏ విధంగానైతే చేసినారో ప్రజలు కూడా ఆ విధంగా సామరస్యంగా మంచిగా దర్శనం చేసుకుని వెళ్ళాలని ఈ సభాముఖంగా తెలియజేసుకుంటున్నాము. జై హింద్.